ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత తృతీయాధ్యాయం కర్మయోగం. కృష్ణ భగవానుడు కర్మయోగాన్ని గూర్చి అర్జునుడికి చెబుతున్నాడన్నమాట. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. ఇంద్రియ అంటే ఇంద్రియాలకు, ఇంద్రియస్యార్థాలంటే ఇంద్రియ సంబంధమైనటువంటి విషయాలకు, రాగద్వేషౌ వ్యవస్థితౌ ఈ రాగము ద్వేషము అంటే అనురాగము, మరి దాని తర్వాత ద్వేషం, ఇవన్నీ కూడా వ్యవస్థితం అంటూ ఉన్నాడు. పెత్తనం చేస్తూ ఉంటాయన్నమాట రెండింటి మధ్యన, ఇంద్రియాల మధ్యన, ఇంద్రియ విషయాలపైన మధ్యన ఈ రాగద్వేషాలు పెత్తనం చేస్తూ ఉంటాయి. కొన్నేమో అవి కావాలని కోరుకోవడం, కొన్ని ద్వేషించడం అన్నమాట. అలాంటి ఇంద్రియాలు ఇంద్రియార్థాల మధ్యన ఈ రాగద్వేషాలు పెత్తనం చేస్తూ ఉంటాయి. తయోర్న వశమాగచ్చేత్, వాటికి నీవు లోబడవద్దు అన్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో. ఆ ఇంద్రియాలకు, ఇంద్రియ సంబంధ విషయాలకు నువ్వు మరి లోను కాకూడదు అన్నాడు. తౌహ్యస్య పరిపంతినవు, అవి రెండు, ఆ రాగద్వేషాలు రెండు కూడా అస్య అంటే ఈ ఆత్మకు పరిపంతినవు అన్నమాట. శత్రువులు అన్న ప్రబల శత్రువులు అని చెప్పుకోవచ్చు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటున్నాడు. అంటే ఏమంటాడు? శ్రేయాన్ స్వధర్మో విగుణ, మరి ఆ గుణరహితంగా ఉన్నా కూడా స్వధర్మమే శ్రేయస్సు అంటున్నాడు. దేనికంటే కూడా స్వనుష్ఠితాత్ పరధర్మాత్ అని, బాగా నైపుణ్యంగా ఆచరించేటటువంటి పరధర్మం కంటే కూడా మనం ఎంతో స్వేచ్ఛగా నైపుణ్యంగా ఆచరించేటటువంటి పరధర్మం ఉంది చూడండి. ఆ పరధర్మం కంటే కూడా గుణరహితంగా చేసేటటువంటి స్వధర్మమే మేలు అంటున్నాడు. ఎందుకంటే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఈ పరధర్మం అనేది ఏమిటంటే భయావహ అన్నమాట. ఎప్పుడు నిత్యము మరణం సంభవించేంత వరకు భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఈ స్వధర్మం అనేది మరి ఆ నిర్ణార్థం దానిని ఆచరిస్తూ మరణించిన శ్రేయస్సేను అన్నాడు. అర్జునవు వాచ, అర్జునుడు అడుగుతున్నాడు. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అంటే అనిచ్ఛిన్నపి అంటున్నాడు. తమ ఇష్టం లేకపోయినా ఈ మనిషి పాపం మరి చేస్తూనే ఉన్నాడు కదా, మరి దానిని ప్రేరేపిస్తున్నటువంటి ఏమిటి అన్నాడు. అతకేన ప్రయుక్తోయం, పాపాలు చేస్తున్నాడు కదా, ఎవని చేత ప్రేరేపింపబడుతున్నాడు ఈ మనుష్యుడు? బలాదివ నియోజిత అంటున్నాడు. మరి ఇష్టం లేకపోయినా కూడా ఎందుకు చేస్తున్నాడు పాపాలు ఈ మనిషి? దానికి ప్రేరేపిస్తున్నది ఎవరు అని అర్జునుడు అడిగాడు. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఈ రజోగుణము నుంచే కామము క్రోధము పుడుతున్నాయి అన్నాడు. ఏషః కామః ఏషః క్రోధః. ఈ కామము ఈ కోపము రజోగుణ సముద్భవ, ఈ రజోగుణము నుంచి పుడుతున్నాయి. మహాశనో మహాపాప్మ